14, 15, 16, 17 కంటిన్యూ చేస్తూ ఉండండి. 14, 15, కమాన్ కమాన్, 5 more, కమాన్, 1, లాస్ట్ వన్, ఫుల్ రేంజ్, కమాన్. వెరీ గుడ్, సరిగ్గా లేదు, సెట్ చేసుకో, కమాన్. ఏంటి విషయం కశిష్, తక్కువ టైంలో చాలా ఇంప్రూవ్మెంట్ చేసావేంటి? అదరగొడుతున్నావు, కమాన్. ఇప్పుడు ఫుల్ రేంజ్. యా, వన్ మోర్. ఇలా చూడు, చెప్పిన విషయాన్ని కరెక్ట్గానే అర్థం చేసుకుంటున్నావు. మీరు నేర్పించే విధానం అలా ఉంది, ఎవరైనా సరే ఈజీగా నేర్చుకోగలరు. నేమన్, నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఇంకెంతసేపు అవుతుంది? జస్ట్ ఒకే నిమిషం మాత్రమే, ఇప్పుడే వచ్చేస్తాను. ఇది కాస్త చేంజ్ చేయండి. వెయిట్, కింద దించు. గుడ్ మార్నింగ్. నేను మీకు హెల్ప్ చేయొచ్చా ఆంటీ? ఏం పర్వాలేదు ఆశీష్. ఫుల్ రేంజ్. యా, 1. ఇంకా స్పీడ్గా. నేను ఇంకా ఎలా చెప్పాలి? నన్ను ఆంటీ అని పిలవద్దు. నా పేరు సోని. నాకు నమన్ ట్రైనింగ్ ఇవ్వాలి. చూసావా దినేష్, వీడి అమ్మాయిలకి ఎలాంటి మాయ చేస్తున్నాడో తెలియట్లేదు. గర్ల్ ఫ్రెండ్ ఎదురుగా ఉన్నప్పటికీ కూడా ఇంకో అమ్మాయితో ఫ్లర్ట్ చేస్తున్నాడు. నీకు తెలుసా, కాశీష్కు నేను ట్రైనింగ్ ఇవ్వాల్సింది, కానీ నమన్ మధ్యలో దూరాడు. అలాగైతే నీకు రావాల్సిన 5,000 కూడా పోయిందంటావా? చీటికి మాటికి మధ్యలో వచ్చి ఇబ్బంది పెట్టడం వీడికి అలవాటైపోయింది. ఈ పక్షి పోతే పోని, త్వరలోనే చూడు, వీడి తప్పకుండా కింద పడేబోతున్నాడు. పద. కశీష్, ట్రైనర్ మాత్రమే నేర్పిస్తే చాలదు, ట్రైనింగ్ కూడా బాగా అబ్జర్వ్ చేసుకోవాలి, అచ్చం నీలాగే. నమన్, నేను ఏదైనా తప్పు చేశానా ఏంటి? అక్కడి నుంచి నువ్వు కదలనే లేదు. ఒక నిమిషం సోనుజీ, ఇప్పుడే వచ్చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. రండి సోనుజీ, మొదలెడదాం. థ్యాంక్ గాడ్, మంచివేళ నువ్వు వచ్చావు. సోనుజీ, ఒక విషయం చెప్పనా? మీకిప్పుడు బరువు ఎక్కువైంది కదా? నాకు అలాగే అనిపిస్తోంది. అవును, పొద్దున ఏం తిన్నారు? నేను మార్కెట్కి వెళ్ళాను కదా, అక్కడ వేడివేడిగా పూరీలు తయారు చేస్తున్నారు. నిజం చెప్పనా నమన్, నన్ను నేను ఆపుకోలేకపోయాను. అందుకే ఒక ప్లేట్ మొత్తం తినేసారా? పూరి చాలా టేస్ట్గా ఉంది, అందువల్ల నేను 2 ప్లేట్లు తిన్నాను. సోనుజీ, ఇలాగే వెళ్తూ ఉంటే మీ వెయిట్ ఎలా తగ్గుతుంది? నేనిచ్చే డయట్ని మీరు కాస్తనే ఫాలో చేయాలి కదా. సరే వదిలేయండి, ఈరోజు వర్కౌట్ ఇంత చాలు, మిగతాది రేపు చేసుకుందాం. ఓకే నమన్. సోనుజీ, మీరు డయట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. డయట్ చేయకపోతే వర్కౌట్ చేస్తే అసలు లాభం లేదు. నమన్, ఇక నుంచి నేను తక్కువగానే తింటాను, నిజం. సరే, ఓకే, బాయ్. ఈ నమినో కాశిష్ కలిపి ఎక్కడికి వెళ్తున్నారు? నమన్, నా వర్కౌట్ ఇంకా అవ్వలేదు, ఇంతలోపల ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అరే, నేనెక్కడికి వెళ్ళలేదబ్బా, ఒక ముఖ్యమైన పని వచ్చింది, అందుకే. నువ్వు వెళ్ళి వర్కౌట్ చెయ్యి, నేను త్వరగా వెళ్ళేసి నేను త్వరగా వచ్చేస్తాను. సూపర్ నమద్, సూపర్. నువ్వు నన్ను బాగానే ఏమారుస్తున్నావు. నా కళ్ళు ముందే ఇంకొక అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నావు, కనీసం నీకు సిగ్గుందా లేదా? నేను కశిష్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి మాత్రమే చెప్పాను. కశిష్తో కలిపి నువ్వు జిమ్లో ఏం చేస్తున్నావని చూస్తూనే ఉన్నాను కదా. రెన్నా, అనవసరంగా మనసుని పాడు చేసుకోకు, వెళ్ళు, పోయి క్లయింట్ని అటెండ్ చెయ్యి. నువ్వేం చేస్తావు? నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను ఇప్పుడే వస్తాను. ఇది నేను అడిగిన దానికి సమాధానం కాదు కదా. అంతకుమించి నేనేం చెప్పలేను. నమన్, నేను చూస్తూనే ఉన్నాను, కొన్ని రోజులుగా నువ్వు బిహేవ్ చేసేది చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకు నా దగ్గర ఇలా నడుచుకుంటున్నావు? రెనా, అప్పుడప్పుడు నాకు ఇలాంటి ప్రశ్నలు అడగకు, నాకు నచ్చదు. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ.
హాయ్ వినోద్ బ్రో. అవును, మీరు లుకౌట్ చేశారా ఏంటి? ఏంటది? మీ బైసెప్స్ చాలా పెరిగిపోయాయి. ఇది మంచిది కాదు. నమని మీ ట్రైన్ అడ్వైసర్ కదా? అవును, ఏ? వాడు మీకు తప్పుగా అడ్వైస్ చేస్తున్నాడు. కాస్త చూసుకోండి. స్టెరాయిడ్స్ అనుకుంటాను. స్టెరాయిడ్సా? అవును. మీరు మీ మెంబర్షిప్ ని కంటిన్యూ మార్నింగ్ చేయొచ్చు. సార్. Good morning. I'll see you later. You just carry on. ఆ, Good morning, guys. Good morning. గుడ్ మార్నింగ్. సుశాంత్ గారు, ఈరోజు గుడ్ మార్నింగ్గా ఎలా ఉంటుంది? నీ ట్రైనర్ నమాన్ ఇప్పుడు దాకా రానే లేదు. నాకు కార్డియో వర్కౌట్ చేయాలి. మీరేం మాట్లాడుతున్నారు? నమన్ ఇంకా రాలేదా? మీరే చూస్తున్నారు కదా, తను ఇక్కడ ఎక్కడున్నాడు? దినేష్, ఏంటయ్యా ఇది? వాడి కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు, కానీ వాడు ఇంకా రాలేదు. అసలే బాగా సమయం అయింది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి. నమన్తో చెప్పాను వర్కౌట్ చేయడానికి సాయంత్రం వస్తాను అని. ఓకే. ఇక్కడ ఏం జరుగుతోంది? దినేష్, హాయ్ కశిష్ జీ. యాక్చువల్లీ నమ్మని ఈరోజు జిమ్కి రాలేదు. నేను కావాలంటే హెల్ప్ చేయొచ్చా? ఆశీష్, నేను నీకెన్నిసార్లు అని చెప్పాలి? నాకు నీ ట్రైనింగ్ అవసరం లేదు. ఐ ప్రిఫర్ నమన్. అదేంటంటే నమన్స్ ట్రైనింగ్. రైనా, నమన్ ఎక్కడా? నన్ను క్షమించండి కశీష్. నమన్ ఎక్కడున్నాడో నాకన్నా మీకే బాగా తెలుసు. అరే ఏంటి కోచ్ ఇది? మేము ట్రైనర్ కోసం ఎదురు చూస్తున్నామా లేదంటే ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నామా చెప్పండి. ఇక్కడ ఒక్కరికి కూడా టైం వాల్యూ తెలీదా? ఎనీవే, ఈరోజు నాకు చాలా ముఖ్యమైన ఆడిషన్ ఉంది. నేను బయలుదేరుతాను. నమన్ ఎక్కడున్నాడో ఎవరైనా చెప్తారా? అన్నిటికీ లిమిట్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాడు వాడు? పంకజ్ సార్, చెప్పండి. ఇప్పుడు మీరు ఎంత ఎక్కడుంటున్నారు? మీరిక్కడ లేక పనే జరగట్లేదు. నేనా? అరే నేను రోజు వస్తూ ఉంటాను కదా. ఏంటి ప్రతిరోజు మీరు ఇక్కడికే వస్తున్నారా? నేను అసలు మిమ్మల్ని చూసిందే లేదు. ఏంటి విషయం అదితి? ఈ రోజు ఏంటి అదోలా మాట్లాడుతున్నారు? పంకజ్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇలా చూడండి అదితి గారు, నాకు వర్కౌట్కు టైం అయింది. నేను వెళ్ళాలి ఇప్పుడు, సరేనా? మీరు ఎప్పుడు చూసినా కంగారు పడుతూనే ఉంటారు. ఈ రోజు నేను ఆ విషయం చెప్పే తీరాలి. సరే, ఏంటి విషయం? త్వరగా చెప్పండి. పంకజ్ సార్, మీ నవ్వు, మీ ముఖం చూసి నన్ను నేనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఏమని చెప్పమంటారు? ఏంటి? ఏ విషయం? ఆ, సరే అదంతా వదిలేయండి. పంకజ్ సార్, ఇది చెప్పండి, మీ మెంబర్షిప్ కార్డ్ ఎప్పుడు రెన్యువల్ చేయబోతున్నారు? ఓహో, ఇప్పుడు ఏ విషయమని నాకు అర్థమైంది. ఇప్పుడు దాకా నాతో ఎందుకు మాట్లాడారంటే నేనెప్పుడు మెంబర్షిప్ కార్డ్ని రెన్యూ చేస్తానని. అయ్యో, అలాంటిదేమీ లేదు పంకజ్ సార్. అది ఏంటంటే దాని డేట్ చివరికి వచ్చేస్తుంది. అది మీకు గుర్తు చేయాలని ఇంకేమీ లేదు. అదితి, నాకు గుర్తుంది. నాకు గుర్తు చేయడానికి ఒక విషయం చెప్పావు కదా. ఇదే 2 వారాల నుంచి చెప్పి చెప్పి నన్ను చంపి పారెత్తున్నారు. మీరే చూసారు కదా నా కస్టమర్స్ ని నేను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నానని. మీరే చెప్పండి, ఎప్పుడు రెన్యువల్ చేస్తున్నారు? సరే ఆదిత్య గారు, చేసేద్దాం. ఇంకా చాలా టైం ఉంది కదా. ఎక్కడ సార్ టైం ఉంది? అదంతా నమ్ముతామా? ఎప్పుడు చేస్తారో కాస్త చెప్పండి. నేను ఇప్పుడు చేసేయమంటారా? ఆదిత్య గారు, నేనేం చెప్తున్నానంటే ఒక మనిషి నుంచుని మాట్లాడుతున్నాడంటే ఆడ ఆకాశంలో ఎగిరిపోయినట్టుగా చెప్తున్నారు. సరేనా? ఎనీవే, ఇప్పుడు బయలుదేరుతాను. ఇంకో విషయం, మెంబర్షిప్ రెన్యువల్ చేస్తాను. పంకజ్ సార్ చెప్పేది వినండి. నేను ఎంత చెప్పి చూశాను, దానికోసమైనా కమిట్ అయ్యొచ్చు కదా. అదితి, కస్టమర్లతో ఇంత ఫ్లర్ట్ చేయాల్సిన అవసరం ఉందా ఏంటి? సుశాంత్ గారు, అందరి కస్టమర్స్ తో ప్రేమగా మాట్లాడమని చెప్పారు కదా, నేను కూడా అదే చేశాను. అలాగా? ఒక విషయం చెప్తావా? నువ్వు ప్రేమగానే మాట్లాడావు, కానీ అతను మెంబర్షిప్ రెన్యూ చేశాడా? చేయలేదు కదా? ఎక్స్క్యూజ్ హాయ్ సార్, మా మంత్లీ ఫీజ్ పర్ హెడ్ 20,000.
మీరు ఒకవేళ 1 సంవత్సరం ఫీజు ఒకే టైంలో కట్టేశారంటే మేము మీకు 5% డిస్కౌంట్ ఇస్తాము. ఒక్క నిమిషం మేము సిఐడి నుంచి వస్తున్నాం. సిఐడి? అదేంటంటే ఇతన్ని గుర్తుపట్టగలరా? సార్, ఇది ఎవరంటే నమన్, మా జిమ్ లో ట్రైనర్ సార్. అతనికి ఏమైంది? అతన్ని హత్య చేశారు. లేదు సార్, చాలా అన్యాయం జరిగింది సార్. నమన్ ఎంత మంచి ట్రైనరో తెలుసా? అది కాదు సార్, ఆయన మంచి ఫ్రెండ్ కూడా. అవును సార్, నమన్ ఈ జిమ్కి బెస్ట్ ట్రైనర్ సార్. ఇక్కడున్న జిమ్ మెంబర్స్కి పర్సనల్ ట్రైనర్ కూడా సార్ తను. మీరందరూ నమన్ని చివరిగా ఎప్పుడు చూశారు? నేను ఈవినింగ్ 9 o'clockకి. అది కాకుండా మా అందరితో చాలా డిఫరెంట్గా ప్రవర్తిస్తూ ఉన్నాడు. సరే, ఆ తర్వాత 9 గంటలకు జిమ్ నుంచి వెళ్ళిపోయారా? సార్, నాకేం తెలియదు సార్. ఎందుకు? ఆ టైంలో మీరు ఆఫీసులో లేరా? సార్, జిమ్కి చాలా మంది కస్టమర్స్ వస్తూ పోతూ ఉంటారు. నన్ను ఎంతమంది చూడమంటారు చెప్పండి? నమన్ బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఎవరితోనో ఫ్లర్ట్ చేస్తూ ఉండుంటావు. ఏదైనా సీసీటీవీ కెమెరా ఉంటుంది కదా? ఎస్ సార్. నిన్న రాత్రి ఫుటేజ్ నేను చూడాలి. ఓకే, చూపించు. రండి సార్. రండి సార్. చూడండి సార్, ఫ్లర్ట్ ఫ్లర్ట్ ఫ్లర్ట్, ఎప్పుడు ఫ్లర్ట్ చేస్తూనే ఉంటుంది. సార్ చూసారా, ఇక్కడ కూడా ఫ్లర్ట్ చేస్తూనే ఉంది. కాసేపు మాట్లాడకుండా ఉంటారా? మీకు నచ్చేదేది నచ్చందేది తర్వాత మాట్లాడుకుందాం. మీరు మొన్నటి సీడీ తీసుకురండి. అలాగే సార్. అదితి ఎక్కడ? అదితి తను వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? సార్, అదితి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళింది? తెలీదు సార్. తెలియలేదు సార్. వెళ్ళి ఎక్కడికి వెళ్ళిందో చూడండి. మీరెళ్ళి మొన్నటి సీడీని తీసుకురండి. ఈ అతిథి ఫోన్ నంబర్ తీసుకో. తను ఎక్కడుందో ట్రేస్ చేయి. ఓకే సార్. అన్న, త్వరగా బండి తీయండి. అన్నోన్ నంబర్. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేద్దాం. ఏ ఫోను తీయకూడదు. అది అన్నోన్ నెంబర్, అస్సలు తీయకూడదు. ఎవరికి తెలుసు? ఒకవేళ అతను ఫోన్ చేస్తే? డాక్టర్ గారు, నమన్ బాడీలో మీకేం దొరికింది? అసలు విషయం ఏమిటంటే దయ, నమన్ హత్య ఈరోజు జరగలేదు, నిన్న రాత్రి జరిగింది. తర్వాత మరో విషయం, నమన్ హత్య ఈ రాయి వల్ల జరగలేదు, కానీ రాయి మీద ఉన్న రక్తం మాత్రం నమందే. సలంకి సార్, నాకేం అర్థం కావట్లేదు. నేను అర్థమయ్యేలా చెప్తాను. అంటే ఒకవేళ ఈ రాయితోనే వాడి తల మీద గాయపరిచి ఉండుంటే ఆ గాయంలో ఈ రాయికున్న మట్టి కూడా అంటుకుని ఉండే అవకాశం ఉంది. ఈ రాయి మీద తలకు సంబంధించిన గాయం లేదా దాని వెంట్రుకలు అంటుకుని ఉండేవి, కానీ అలాంటిది ఏమీ లేదు. గాయం చాలా క్లియర్గా ఉంది. తర్వాత మరొక విషయం, ఇలా చూడండి, ఈ రాయి మీద రక్తం ఉన్న చోటుని పరిశీలిస్తే చాలా సూదిగా ఉంది. ఈ రాయిని ఉపయోగించి వాడి తల మీద గట్టిగా గనక కొట్టి ఉండుంటే ఏమై ఉండేదంటే మేకు దిగినట్టుగా లోతుగా గాయం అయి ఉండేది. కానీ ఈ గాయం అలా లేదు. అయితే సలంకి సార్, అయితే రాయి మీద ఎలా నమన్ రక్తం పడింది? ఒకవేళ
నమన్ గాయంలోని రక్తం చెదిరి దీనికి అంటుకుని ఉండొచ్చు. అయితే మరి డాక్టర్ గారు దీనికి మోటార్ వెపన్ ఏమై ఉంటుంది? ఏదో ఒక బరువైన వస్తువు, దాని సర్ఫేస్ కూడా ఫ్లాట్ గా ఉంటుంది. అలాగే దాని బరువు 10 నుండి 15 కేజీలు ఉంటుంది. మోటార్ వెపన్ 10 నుంచి 15 కేజీలే ఉంటుందని దేని బట్టి చెప్తున్నారు? ఇలా రండి, నేను చెప్తాను. ఇలా చూడుదయ్యా, మెదడు యొక్క వెనుక భాగం ఫాక్సీ ఫోర్ట్. ఈ తల పగిలిన విధానం చూస్తుంటే వాడు ఉపయోగించిన ఆయుధం బరువు 5 లేక 10 కిలోల వరకు ఉండి ఉండొచ్చు. సార్, మన కూరగాయల షాపులో ఉపయోగిస్తుంటారు కదా ఇనుపది, ఒకవేళ దాన్నే మర్డర్ వెపన్ గా ఉపయోగించారంట. ఒక్క నిమిషం, ఇలా చూడు బాబు, హత్యకు ఉపయోగించిన ఆయుధం బరువు అన్ని వివరాలు కూడా నేను వాళ్ళకి క్లియర్ గా చెప్పేశాను. అది కాయగూరల కుట్లో ఉందా లేదంటే ఇనప సాంబార్ కుట్లో ఉందని మీరే కనిపెట్టాలి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీరు మాకు వివరంగా చెప్పారు. అంతకుడు ఎవరనేది మేం కనిపెడతాం. అలాగే ఈ హత్యకు వాడిన వెపన్ ఏమిటో కూడా కనిపెడతాం. థ్యాంక్ యూ. ఓకే. సార్, ఈ సీడీలో చూడండి, అదితే ఫ్లర్ట్ చేస్తూనే ఉంది నిన్న రాత్రిలాగా. దానికి కారణమేంటో తెలుసా? ముందు తీసుకొచ్చిన సీడీనే నువ్వు మళ్ళీ తీసుకొచ్చావు. ఏమిటి, అదే సీడీయా? అవును, ఆ సీడీనే. ఇది నిన్న రాత్రి సీడీ కాదు. ఇది ఏదో రాత్రి సీడీ, నిన్న రాత్రి సీడీ కాదు. సార్, అలా ఎందుకు మీకు అనిపిస్తోంది? ఇలా చూడు, ఇందులో టైం చూడు. 7:30కి జిమ్ నుంచి నమన్ బయటికి వెళ్తున్నాడు, కానీ కిరాణా 9 గంటలకు మాట్లాడింది. అదెలా సాధ్యం? ఈ రెండింటినీ చూడండి, రెండిట్లోనూ మనుషుల డ్రెస్సు ఒకటే, మూమెంటు ఒకటే. దీని అర్థమేంటో తెలుసా? అర్థమేమిటి సార్? దీని అర్థమేంటంటే ఎవరో నిన్న రాత్రి ఫుటేజ్ని ఎరేస్ చేశారు. ఆ స్థలంలో ఈ రెండో ఫుటేజ్ని లోడ్ చేశారు. ఈ ఫుటేజ్ కంతా ఇన్ఛార్జ్ ఎవరు? అదితి. అదితి. నమన్కి తనకి ఏదో ఇచ్చి పుచ్చుకోవడాలున్నాయి. మనం నమన్ వస్తువుని చెక్ చేయాలి. లాక్ రూమ్ ఎక్కడుంది? అన్న, బండి ఆ వైపు ఆపండి. వరుణ్, నీకు తెలుసా నమ్మని ఎందుకు జిమ్కి రావట్లేదని? ఆ విషయం నాకెలా తెలుసు? యాంటీ వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాను కదా. నమ్మని మర్డర్ చేశారు. ఏంటి? అవును, ఈ రోజు సిఐడి జిమ్ కి వచ్చారు. నమన్ గురించి చాలా విషయాల్లో నన్ను ఎంక్వైరీ చేశారు. నేను చాలా భయపడ్డాను. అందుకే అక్కడి నుంచి తప్పించుకుని ఇక్కడికి వచ్చావా? మరి నేను ఇంకేం చేయను? నీకు కొంచెమైనా బుద్ధి ఉందా అతిథి? ఇలాంటి సమయంలో నువ్వు అక్కడే కదా ఉండాలి. ఇప్పుడు సిఐడిలు నిన్నే అనుమానిస్తారు. అయ్యో కాదు, ఐఎమ్ షూర్ నమన్ ఏదో తప్పుడు పని చేశాడు, అందుకనే తనకి ఇలా అయ్యింది. ఏంటా తప్పుడు పని? ఐ మీన్, ఇందులో డ్రగ్స్ కి సంబంధం ఉంది. హే, నోట్కొచ్చింది వాక్కు. ఐ స్వేర్ వరుణ్, నా కళ్ళతో నేను చూశాను కదా. నమన్ తన లోకం నుంచి డ్రగ్స్ కవర్ని తీయడం నేను చూశాను. నమన్, నమన్, నువ్వేం చెప్తున్నావో నీకైనా అర్థం అవుతుందా? నేను సరిగ్గానే మాట్లాడుతున్నాను వరుణ్, నాకంతా తెలుసు. ఇలా చూడు, ఈ గొడవ నాకు అస్సలు సరికాదు. అక్కడి నుంచి అందుకుని పరిగెత్తుకుని వచ్చి నాకు చేతులు ఆడట్లేదు, కాళ్ళు ఆడట్లేదు. సార్, ఆదిత్య ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఎంతసేపు ఫోన్ ఆఫ్ చేసుకుంటుంది, ఎక్కడ దాక్కుంటుందో నేను చూస్తాను. తురానా, నిన్న రాత్రి నమన్తో గొడవైన తర్వాత అమ్మన్ ఇక్కడికి వచ్చాడా? ఎస్ సార్. అతని లాకర్ నంబర్ ఎక్కడుంది? సార్, అదే M42. M42. తాళాలున్నాయా? తాళం లేదు. ఏం పర్వాలేదు, మీరందరూ కాస్త బయటికి వెళ్లాల్సి ఉంటుంది. ఓకే సార్. ఓకే సార్. ఓకే. తెల్ల కలర్ పౌడర్, లోపల ఏమేమి ఉన్నాయో చూడండి. ఈ తెల్ల రంగు పౌడర్ని చూస్తుంటే ఎలా ఉందంటే నమన్ దగ్గర ఉన్నదిలా ఉంది. సార్,
ఆర్డర్ రిపోర్ట్ ఉంది. ఇది డ్రగ్ ఏమీ కాదు, ప్రోటీన్ షేక్ పౌడర్. కానీ ఇందులో ఏదో కలిపి ఉందే. నమ్మనికేదో అనుమానం రావడం వల్లే దీన్ని చెక్ చేశాడు. సార్, ఒకవేళ ఈ హత్యలో తప్పు చేసిన వాళ్ళు ఉండొచ్చు కదా? అవును సార్, నమన్ వల్ల ఏదైనా ఫీల్ అయి ఉండొచ్చు. వాళ్ళ దారికి అడ్డుగా ఉన్నాడని చంపేశాడేమో. ఉండొచ్చు. సార్, ఆ నమోన్ బ్యాగ్లో ఇదిగో ఈ ఫోన్ ఉంది సార్. చివరిగా ఎవరికి చేశారని చెక్ చేయండి. ఎవడో మనిషి అంట ఫోన్ చేశాడు. మనీష్. అతని డీటెయిల్స్ తీయండి, అతన్ని కలవాలి. బ్రదర్, మనీష్ మీరేనా? సరుకు కావాలా? అవును, సరుకు కావాలి. డబ్బులు తీసుకొచ్చారా? డబ్బు తెచ్చాం. డబ్బులు తీ, సరుకు కొనుక్కో, బయలుదేరు. సార్ 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 క్షమించండి సార్, క్షమించండి సార్. సార్ నా తప్పేం లేదు సార్. సార్ నన్ను క్షమించండి సార్. నేను మామూలు పనివాడి సార్. మీ ఓనర్ ఎవరు? ఆవిడే సార్. పంకజ్, సిఐడి త్వరగా త్వరగా బండితి, త్వరగా. బయటకి రా బయటకి. పారిపోవడానికి చూసావా? మర్యాదగా దిగు. దిగంటుంటే నోరు మూసుకో. చేయలేదు, ఏం చేయలేదు. ఏం చేసావు చేయలేదన్న దాని గురించి బ్యూరోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏంటి, నమన్ని చంపేశారా? ఎలా జరిగింది? తనని ఎవరు చంపారు? మీరే చంపారు. నేనా? మీరు ఏమంటున్నారు? మీరందరూ నా మీద నింద మోపుతున్నారా? చాలు చాలు, నిజమేంటో కరెక్ట్గా చెప్పండి ప్లీజ్. ఇప్పుడు దాకా నేను ఒక చిన్న చీమని కూడా చంపిందే లేదు. నేను ఎలా సార్ మనిషిని చంపగలను? నిన్న 11 గంటల వరకు అమ్మతో మాట్లాడుతూ ఉన్నారు, అది ఫోన్లో. అవును సార్. ఏం మాట్లాడారు? తనకి మా బిజినెస్ గురించి కొన్ని విషయాలు తెలిసాయి, అందువల్ల తను ఆ విషయం గురించి మాట్లాడారు. అంతే, ఆ విషయం గురించే మాట్లాడాం. చూడండి మేడం, నేను మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడిగే ముందే ఒక విషయం చెప్తున్నాను. ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పారంటే మీకు ఎలాంటి సమస్య ఉండదు. అర్థమైందా నేను చెప్పింది? సార్, ఏం బిజినెస్ చేస్తున్నారు మీరు? సార్, ప్రోటీన్ షేక్ పౌడర్లో కల్తీ చేసి అది నేను అమ్మే బిజినెస్ చేస్తున్నా. అది ఏమి అంత పెద్ద నేరమా ఏంటి? కాదు కాదు, చాలా పునీతమైన కార్యం. మీరు తప్పు చేయలేదని మీరే చెప్తున్నారా? ఇక చట్టం అనేది ఎందుకున్నట్టు? సార్, ఈ మధ్య కల్తీ అనేది అన్ని చోట ఉంది, అందరూ ఇది చేస్తున్నారు. కానీ అందరూ మీలాగా హత్యలు చేయరు. నమన్కి మీరు చేస్తున్న ఈ కల్తీ విషయం తెలిసిపోయింది, అందుకే మీరు అతన్ని చంపేశారు. నమన్ ఏం చిన్న పిల్లాడు కాదు. తను ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ రిపోర్ట్ చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. నన్ను డబ్బులు అడగడం ప్రారంభించాడు. అంటే మీరు హత్య చేసిన దానికి మీతో వ్యాలిడ్ రీజన్ ఉంది మేడం? లేదు మేడం, నేను తనని చంపలేదు. నేను నైట్ నమ్మని మిమ్మల్ని ఎప్పుడు కలిశాడు? అది 9:30 గంట ఉంటుంది. అప్పుడు ఏం మాట్లాడుకున్నారు? సార్, ఫైనలీ తను నోరు ముయ్యాలని నేను డబ్బులు ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యాను. అందుకోసం 2.5 hours తర్వాత తమన్ని రమ్మని చెప్పాను. అంటే నమన్ ఆ టైంలో జిమ్లో ఉన్న మీ అసిస్టెంట్ మనీష్తో మాట్లాడాడు కదా? అవును సార్, నేను తనతో చెప్పాను, మనీష్ ఫోన్ నుంచి నాకు చేయమన్నాను. వాడు ఫోన్ చేసినప్పుడు ఎవరూ లేని చోటికి వాడిని రమ్మన్నారు, హత్య చేశారు. లేదు లేదు సార్, నిన్న రాత్రి తనతో నేను మాట్లాడుతున్నప్పుడు హఠాత్తుగా అక్కడికి ఎవరో వచ్చారు. ఎవరో అరిచే శబ్దం కూడా నాకు వినిపించింది. అందువల్ల నమన్ నాతో తర్వాత నేను మీతో మాట్లాడతానని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత నేను తనతో ఏమీ మాట్లాడలేదు సార్. అంటే నమన్ నిన్న 11 గంటలకి జిమ్లో ఉన్నాడు? అవును, తను కూడా నాతో అలాగే చెప్పారు. నేను జిమ్లో ఉన్నాను, నేను తప్ప ఇక్కడ ఎవరూ లేరని కూడా చెప్పారు. సరే, ఫోన్లో మాట్లాడుతుంటే ఏదో సౌండ్ వినిపించిందన్నారు కదా, అది ఎవరిది? సారీ సార్, అది చెప్పడం చాలా కష్టం సార్.
ఆ గాత్ర ఎవరో నాకు తెలీదు గాని అక్కడ నీళ్లు వస్తున్నట్టు నాకు శబ్దం వినిపించింది. చూడండి, నమన్ జిమ్లో ఉన్నాడు. జిమ్లో ఉన్నప్పుడు వాటర్ సౌండ్ అనేది వాష్ బేసిన్ నుంచి, షవర్ దగ్గర నుంచి ఎక్కడి నుంచైనా రావచ్చు కదా. కాస్త మీరు మీ బుర్రని వాడి ఆ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పగలరా మాకు? సార్, ఆ సౌండ్ నేను మళ్ళీ విన్నానంటే చెప్తాను. సచిన్, నువ్వు వెంటనే అభిజిత్కు ఫోన్ చేయి. ఆ సౌండ్ ఇవిడికి వినిపిస్తాడు. ఈ సౌండా? లేదు. ఓకే, అలాగే హోల్డ్ చేయండి. ఇదా? లేదు. ఈ సౌండా? లేదు సార్, ఇది కూడా కాదు. ఈ సౌండా? లేదు. ఇదే ఆ శబ్దం. ఇదే శబ్దాన్ని నేను ఫోన్లో విన్నాను. అవును, ఈ సౌండేనట. అయితే ఇక్కడే ఏదో జరిగినట్టుంది. ఒక్క నిమిషం. ఏంటిది లోపల నల్లగా ఉంది? ఒకవేళ రక్తమా ఏంటి? దీన్ని మనం టెస్ట్ చేయాలి. సార్, టైల్స్లో కెమికల్ వేసాను సార్. లైట్ ఆఫ్ చేయండి. దాన్ని చూసావా? టైల్స్ మొత్తం రక్తపు మరకలున్నాయి. నమన్ ఖచ్చితంగా ఇక్కడి నుంచే ఫోన్ చేశాడు. దీన్ని సీల్ చేయండి. అందరి దగ్గర మనం విచారిద్దాం. నమన్ని ఇక్కడే హత్య చేశారు, లోపల బాత్రూంలో. ఇక్కడి నుంచి ఎవరూ బయటికి వెళ్ళకూడదు. జిమ్ముని సీల్ చేయండి. ఇలా మౌనంగా నిలబడి ఉండడం వల్ల ఎలాంటి లాభం లేదు. నమన్ హత్య ఈ జిమ్ములో ఇక్కడే జరిగింది. హంతకుడు మీలో ఎవరో ఒకరే. సార్, జిమ్లో కొద్దిమందికి నమ్మనంటే సరిపోదన్న విషయం నిజమే సార్. కొద్దిమందికి తను నచ్చుతాడు, కొద్దిమందికి నచ్చడు. కానీ హత్య చేసేంతగా ఎవరూ ప్రయత్నించారు సార్. ఓ అలాగా? అయితే హంతకుడు ఆకాశం నుంచి ఊడిపడి చంపేసి వెళ్ళిపోయాడు, అంతేనా? సార్, ఆ విషయం మేమేలా చెప్పగలం సార్? మేం చెప్తాం. ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఏదో బరువైన వస్తువుతో అతని తలపై దాడి చేశారు. జిమ్లో ఉండే ఎక్విప్మెంట్ అయి ఉండే అవకాశం ఉంది. దాంతో అతని తలపై కొట్టుండొచ్చు. దాంతో హత్య చేసి ఉండొచ్చు. సార్, మాకు ఈ ఎక్విప్మెంట్స్ దేవుడు లాంటిది. అలాంటప్పుడు మేము ఎలా హత్య చేస్తాం? అవన్నీ ఇప్పుడే కనిపెట్టొచ్చు. కాస్త చెక్ చేయండి. ఇదేంటి మెరిసిపోతోంది?
సోపు వాసన వస్తుందేంటి? నిఖిల్, సార్. ఇందులో కాస్త స్ప్రే చేయి. సార్ అయితే దీంతోనే హత్య చేశారు. హత్యకు ఉపయోగించిన ఆయుధం దొరికింది. తర్వాత హంతకుణ్ణి కనిపెట్టాల్సిందే. ఆ పార్క్ జిమ్ పక్కనే ఉంటుంది. ట్రైనర్ చాలా మంచి ఆయన పాపులర్ కూడా. ఎవరు ఏం చేశారనేది నాకెలా తెలుస్తుంది? నాకు తెలిసినట్టు నువ్వు నన్ను అడుగుతున్నావు? నీకు వేరే పనేం లేదు. చెప్పు. కాసేపు సైలెంట్గా ఉంటావా? 20 నిమిషాల నుంచి ఫోన్ మాట్లాడుతున్నాం. దయచేసి ఫోన్ ఆఫ్ చేయవే, లేదంటే సిఐడి వాళ్ళు నిన్ను ట్రాప్ చేస్తారు. సిఐడీస్ ఎప్పుడో ట్రాక్ చేశారు బ్రదర్. సిఐడి? అవును, జిమ్ నుంచి ఎందుకు పారిపోయావు? సార్, అదేంటంటే నమన్ నిన్న లాకర్ నుంచి ఏదో పౌడర్ తీయడం నేను చూశాను. నాకు అనిపించింది అది డ్రగ్స్ అయి ఉంటుందని. సార్, నాకు పోలీసులు అంటే చాలా భయం. సార్, నేను అప్పుడు చూసిన వెంటనే పరిగెత్తి పారిపోయాను సార్. నాకేం తెలియదు సార్. నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో అనేది ఇంకాసేపట్లో తెలిసిపోతుంది. నేనేం చేయలేదు సార్. ఐ స్వేర్ నేనేం చేయలేదు. భయపడదురా. ఇంకాసేపట్లో హంతకుడు మీ ముందుకు రాబోతున్నాడు. ఏ ఆయుధంతో హంతకుడు హత్య చేశాడో అతని వేలి ముద్రలు దొరికాయి. మా ఫోరెన్సిక్ డాక్టర్ సోలంకి సార్ ఇంకో 2-3 నిమిషాల్లో ఇక్కడికి వచ్చేస్తారు. మీ అందరి వేలి ముద్రలతో దాన్ని పోల్చి చూస్తారు. ఎవరికి మ్యాచ్ అవుతుందో కథ అయిపోయినట్టే. డాక్టర్ ఎక్కడున్నారో చూడండి. హలో. సార్. ఓకే సార్, అంతా ఓకే. బండి దొరికింది. వెరీ గుడ్, వచ్చేశారు. అరే హే, ఎక్కడికి వెళుతున్నావు? జిమ్లో ఉన్న తలుపులన్నీ సీల్డే కదా? సార్. అయితే ఓకే. సార్, తను స్టీమ్ రూమ్లోకి వెళ్ళాడు. అక్కడే వాడికి స్టీమ్ బాత్ ఇచ్చేద్దాం. అరే, బయట ఎవరైనా ఉన్నారా? తలుపులు త్వరగా తెరవండి. సార్, తనకేమైనా అవ్వగలదు సార్? ఏమీ కాదు. తలుపులు తెరవండి, దయచేసి తలుపులు తెరవండి. బయటికి రా.
జిమ్ ఓనరు సుశాంత్. లోపల చాలా వేడిగా ఉందా? రా, ఇప్పుడు చల్లటి గాలినిస్తా నీకు. నమ్మని ఎందుకు హత్య చేశావు? హత్య చేయాల్సి వచ్చింది. అలాంటి సిచ్యువేషన్ అది. అంత వాడిని చంపవలసిన అవసరం ఏమొచ్చిందిరా నీకు? వాడికి అత్యాశ ఎక్కువ. అందరితో చాలా తీయగా మాట్లాడతాడు, కానీ వాడికి డబ్బు ఆశ ఎక్కువ. అరే, అందులో నీకేంటి సమస్య? ఇంకొక జిమ్లో డబుల్ శాలరీకి పనికి వెళ్ళిపోతానని మాట్లాడుతూ ఉన్నాడు. వాడు నా జిమ్ వదిలి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు. నిన్న రాత్రి ఏమైంది? నిన్న నైట్ నేను నమన్ని జిమ్లో ఒంటరిగా ఉండడం చూశాను. అప్పుడు మా ఇద్దరు తప్ప లోపల ఇంకెవరూ లేరు. నాకు లాకర్ రూమ్లో ఎవరో ఫోన్ మాట్లాడుతున్నట్టు అనిపించింది. అప్పుడే నేను డిసైడ్ అయ్యా, ఈరోజు రెండిట్లో ఒకటి తేల్చేయాలని. సోనీజీ, మీకే ఫోన్ చేయాలని అనుకున్నాను. ఒక నిమిషం, నేను చేస్తాను. సార్, మీరిక్కడ? నీతో ఆఖరిసారి రిక్వెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఈ జిమ్ నుండి బయటికి వెళ్ళాలన్న ఉద్దేశం నీ మనసు నుండి తీసేసేయ్. ఇప్పుడు నన్ను బలవంతం చేస్తున్నారా? చెప్పాను కదా, రిక్వెస్టే చేస్తున్నాను. నువ్వు వెళ్ళిపోతే నీతో పాటు నా కస్టమర్లు 10 మంది నా జిమ్ నుండి వెళ్ళిపోతారు. అందుకే. అది నిజమే. సరే, నేను వెళ్ళను. అయినా నాకు ఒక కండిషన్ ఉంది. నా జీతం ఎక్కువ చేయండి. అది చేయడం కుదరదు. ఎందుకు? కొన్ని విషయాన్ని పొందాలంటే వదిలేయాలి కదా. ఈ మాట మీరు వినే ఉంటారు కదా. విన్నాను. కానీ నేనున్న పరిస్థితిలో నీ శాలరీని డబుల్ చేశానంటే ట్రైనర్స్ అందరికీ శాలరీ డబుల్ చేయాల్సి ఉంటుంది. నేను అంత అఫోర్డ్ చేయలేను. దెన్ ఐఎమ్ సారీ సార్. సమస్యని కప్పిపుచ్చడం కోసం నిజమైన సీసీటీవీ ఫుటేజ్కి బదులుగా వేరే సీసీటీవీ ఫుటేజ్ని అక్కడ పెట్టావు. నీకంత గొప్ప తెలివి ఉందనుకున్నావా? అవును సార్. నువ్వు జిమ్ ఓనర్ కదా. ఇక్కడికొస్తే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నీ మీద నమ్మకంతో అందరు ఇక్కడికి వస్తున్నారు. కానీ నువ్వు డబ్బు కోసం మాత్రమే చూశావు. శరీరంతో పాటు నువ్వు తెలివిని కూడా కాస్త పెంచుకుని ఉండుంటే ఇలాంటి రోజు నీ జీవితంలో వచ్చుండదు. ఇప్పుడేం దొరికింది? జైల్ లేదా ఊరి శిక్ష పడుతుంది.